నువ్వు మాట్లాడితే వారు వింటారా? నీ కృపగల హస్తం వారిపై చాపమని అడుగుతుంది తండ్రి. నీ సేవకుడు నీ పక్షులను నిలవబడుచుండగా నీ సేవకుని బలపరచండి, నీ ఆత్మశక్తితో అభిషేకించండి దేవా. నీ సేవకుని ముఖాంతరం నుండి మా అందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు వినగల చెవి, గ్రహింపగల హృదయం, నీ వాక్యములకు లోబడే మనసు మా అందరికీ దయచేయండి. తద్వారా మహిమ, ఘనత, ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుకుని నజరేయుడైన యేసుని అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు మరి ప్రారంభంలో నడిపించారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని దాసులు పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలో 84వ కీర్తన, 84వ సంకీర్తన 12వ వచనం చదువుకుని కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. చదవబడిన ఈ లేఖ భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడగలగాక చిన్న ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధానికి వందనాలు, ఇంతవరకు తోడున్నారు. మరొకసారి మీ కృప కొరకు, మీ సహాయం కొరకు మీ పాదాల చెంత వస్తూ ఉన్నాం దేవా. అయా, మీ వాక్య ధ్యానంలో వెలుతురు సహాయకుడిగా నడిపించండి. పరిశుద్ధాత్మ కూడా మీ బిడ్డలను మాతో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి మాకు దయచేయండి, గ్రహించగల ఉదయం మాకు దయచేయండి. ఈ వాక్యములకు లోబడే మనసు మాకు దయచేయండి. ఈ వాక్యమని బండ మీద ఆధ్యాత్మిక జీవితాలను మేము కట్టుకుంటూ ఆ నిత్య జీవము కొరకు మేము సిద్ధపడి అనేక మందిని ఆ నిత్య రాజ్యము కొరకు సిద్ధపరిచే నీ బిడ్డలుగా, నీ శిష్యులుగా మేము కృప నుంచి మమ్మల్ని నీ కృపావాక్యములకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దేవుని ఆరాధించాలని భక్తి శ్రద్ధలతో దేవుని పదాల చెంత చేరిన దేవుని బిడ్డలని మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఇంతవరకు కీర్తన ధ్యానం నడిపించిన సుమారు దగ్గర కూడా ప్రభు దగ్గర వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయమోహన్ గారు కూడా ప్రభు దగ్గర వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 84వ కీర్తనను గతించిన 2 వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ 2 ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఎవరు ధన్యులు అంటే దేవుని మందిరానందు నివసించేవారు ధన్యులు. రెండవదిగా ఎవరు ధన్యులు అంటే దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు కదా. ఈ బలమునందు మనుషులు ధన్యులని మీకు జ్ఞాపకం చేస్తూ, ఎందుకు బలం అంటే జ్ఞాపకం చేశాను కదా. యాత్ర చేసే ఈ మార్గం అంతా కూడా మనకి ప్రియముగా ఉండాలి అంటే కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూలతల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, నిరాశ, నిస్పృహలు అనేటువంటివి మనకి కలగకుండా మనం వెళుతూ ఉన్న మార్గం మల్లబాటైనా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా వెనుదిరిగి చూడకుండా ఈ మార్గంలో ప్రభువు కొరకు మనం పరుగు పెట్టాలి అంటే ఈ మార్గం మనకి ఎలా ఉండాలి అంటే ప్రియముగా ఉండాలి. ఎప్పుడు ఈ మార్గం మనకు ప్రియంగా మారుతుంది అంటే దేవుని బలాన్ని మనము పొందుకున్నప్పుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, రెండవదిగా ఎందుకు బలం అంటే నలుగుతుందండి. ఎందుకు దేవుని బలం ఎందుకు మనకి అంటే సాక్షిగా ఉండాలంటే సాక్షిగా ఉండడానికి దేవుని బలం కావాలి. ఇంకోటి జ్ఞాపకం చేశాను కదా, ఈ బాకా లోయ అనే పరిస్థితులలో నుంచి మనం బయటికి రావడానికి. బాకా లోయ అంటే ఏంటంటే మనం అనుభవిస్తున్న కష్టాలు, మనకు ఎదురవుతున్న శ్రమలు, మనం కావలసిన కన్నీరే మనకు ఎలా ఉందంటే ఒక బాకా లోయ. మనం పైకి చాలా నవ్వుగా కనిపిస్తాం,
మనం వచ్చామండి, పైకి నవ్వుతూ ఉన్నాం. నిజంగా మీ పరిస్థితి చాలా సంతోషంగా ఉందా అని అడిగితే ఏం చెప్తారు? పాస్టర్ గారు మేము నవ్వుని అతికించుకున్నాం. ఏమంటారు? మేము నవ్వుని అతికించుకున్నాం. ఇది హృదయపూర్వకంగా నవ్వు. ఎందుకంటే మన హృదయంలో ఏముంది అంటే ఎవరు తీర్చలేని వేదన ఉందండి. ఎవరు తీర్చలేని వేదన. ఈ లోకాన్ని అనక ఏ మనిషి కూడా నా హృదయంలో ఉన్న వేదనను ఏం చేయలేకపోతున్నానంటే తీర్చలేకపోతున్నాను. నా కన్నీరుని ఏం చేయలేకపోతూ ఉన్నానంటే తుడవలేకపోతూ ఉన్నాను. ప్రతి దినము కూడా. అందుకే దాని అంటాడు, నేను కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటికి పొరుపు ఏమవుతుంది అంటే కొట్టుకుని వెళ్ళిపోతుంది అంటాడు. ఇది మన కన్నీరు కూడా నిజంగా ఒక బకెట్ అంటే బకెట్లో పట్టగలిగితే హృదయపూర్వకంగా చేద్దాం. ఎన్ని బకెట్లు నిండిపోయి అంటే ఈ దినం మన పరిస్థితి ఎలా ఉందంటే బాగా లోయ అనుభవంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఆ దేవుడి బలం ఏం చేస్తుంది అంటే ఆ బాగా లోయ అనుభవంలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. లాస్ట్ జ్ఞాపకం చేశాను కదా, యెషయా 10:27 చూస్తూ, నీవు బలిసినందున నీ మెడ మీద నుంచి కాడి ఏం చేయబడుతుంది అంటే తీసివేయబడుతుంది. అంటే ఏ కాడైనా, ఇది మన కుటుంబంలో మనం అనుభవిస్తున్న ఏ కాడైనా, అనారోగ్యం అనేది కాడండి, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఒక కాడి, కుటుంబంలో సమాధానం లేకపోవడం అనేటువంటిది ఒక కాడి, బిడ్డలకు మనం అనుకున్న రీతిలో వారి భవిష్యత్తు ఉండకపోవడం అనేటువంటిది తల్లిదండ్రులకు ఒక కాడి, ఉద్యోగాలు రాకపోవడం వల్ల యవనస్తులకి అది ఎలా మారుతుందంటే ఒక బరువుగా. చాలా మంది అంత చదువు ఏం చేద్దాం ఖాళీగా. అంటే ఆ మాటలన్నీ మనకు ఎలా ఉంటాయి అంటే బరువుగా ఉంటాయి కదండి. కానీ బైబిల్ అంటుంది మన దేవుడు మన పరిస్థితులను మార్చలేని దేవుడు కాదండి. అలా మార్చలేని దేవుడు అయితే ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయన చేతులు కారణం ఎందుకండి కదండి. ఇప్పుడు మన బ్రతుకులను మార్చలేని దేవుడు అయితే అసలు ఇక్కడ కూర్చోవడం ఎందుకు, ఆయనకు కాలేజీలో ఉండడం ఎందుకు, ఆయనకి పాటలు పాడటం ఎందుకు, ఆయనకు స్తుతించడం ఎందుకు, నువ్వు నాకు అక్కర్లేదయ్యా వెళ్ళిపో అని చెప్పేస్తే సరిపోతుంది కదా. అవునా కాదు? ఆలోచన చేయండి. అంటే మన దేవుడు మన పరిస్థితులను మార్చలేని దేవుడు కాదు, మన కన్నీటిని తొడవలేని దేవుడు కాదు, మన శ్రమను తొలగించలేని దేవుడు కాదు. కానీ మన కన్నీరు తొడవబడాలంటే, మన శ్రమ తొలగించబడాలంటే, మన అవమానములకు ప్రతిగా రెండంతల ఘనత మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన బలము చేత మనము బలపడాలి. బలిసినందున అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన. దేవుని బలం ఏం చేస్తుందంటే కన్నీటిని తుడుస్తుందంటే, మన కన్నీటిని తుడుస్తుంది. నిజంగా మనకున్న శ్రమలను బట్టి నేను చేయించుకుంటున్నాను. మనం ఎక్కడ కార్యాలు జరుగుతుందంటే పరిగెడతాం, అవునా కదా. అక్కడ స్వస్థత జరుగుతుందంటే మనం అక్కడికి వెళ్తాం. అక్కడ దెయ్యాలు కనబడుతున్నారంటే అక్కడికి వెళ్తాం. అంటే అక్కడ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే మన బ్రతుకుల్లో కార్యం జరగాలండి. ఇప్పుడు వారి ద్వారానే చేసిన దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థన ద్వారా కార్యాలు చేయడండి. ఆలోచన చేయండి. అంటే ఎప్పుడైతే ఆ దేవుని బలం అనేటువంటిది మనం పొందుకుంటామో మన జీవితాల్లో మన కన్నీటిని మొట్టమొదటి దేవుడు తుడుచుతాడు అంటారు. మన శ్రమ సుడిగుండంలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. అట్ ది సేమ్ టైం రెండవదిగా జరిగేది ఏంటంటే మన బాకాలను జలమయంగా చేసి రెండవది అనేక మంది కన్నీటిని తుడిచే వ్యక్తులుగా మనల్ని మారుస్తారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనము ఆశీర్వదింపబడి అనేక మందికి మనం ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదంగా ఉండాలి. అందుకే అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, నీవే ఆశీర్వాదముగా ఉంటావు. ఏమంటాడు? నువ్వే అనేక మందికి దీవెన అబ్రహామా, నీవే అనేక మందికి ఆశీర్వాదం. ఆదికాండం 12:1-2 అంటాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని ఒక ఆశీర్వాదంగా చేయటం అనేటువంటిది దేవుడు
దేవుని ప్రణాళిక. అటు రీతిగా మనం మారాలి అంటే మనకి ఏం కావాలండి? దేవుని యొక్క బలం. అది రాస్తున్నాడు కదా, అయ్యా నీ వలన బలము నొందే మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియము. వారి బాగా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా మారుస్తారు, తొలకరి వాడ దానిని దీవెనలతో కప్పుతుందంటండి. అంటే మనం నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటండి ఎండిన స్థితిని అంతండి ఎలా మార్చేస్తాడు అంటే ఒక ఫలభరితమైన స్థితిలాగా మార్చేస్తాడు. దేన్ని వాడుకుంటాడు దేవుడు అంటే తన శక్తిని వాడుకుంటాడు. దేన్ని వాడుకుంటాడు? అందుకే చాలా చక్కటి మాట అంటారు కదా, ఎఫెసీ 3:7లో అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేసే దేవుడు ఎలా చేస్తాడు అంటే మీలో కార్యసాధకమైన మాట చెప్పాలంటే మీలో కార్యసాధకమైన కంటిన్యూ చేయండి. మీ శక్తి చొప్పున అన్నాడండి, తన శక్తి చొప్పున అన్నాడు. చూడండి ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అక్షరంలో మనలో అంటే మన జీవితంలో కార్యాన్ని జరిగించడానికి దేవుడు దేని వాడుతున్నాడండి? తన శక్తిని. ఎవరి శక్తిని? అంటే చూడండి, మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా మన జీవితాల్లో చేసి ఏ కార్యాలైతే ఆగిపోయాయో, ఏ సమస్యలైతే తొలగిపోవట్లేదో, ఏ బలహీనతైతే వదిలిపోవట్లేదో దాన్ని తొలగించడానికి మనలో నుంచి దేవుడు వాడుకునేది ఏంటి అంటే అక్కడ రాయబడిన మాట మన శక్తి అని రాయలేదండి, తన శక్తి. అది ఎవరి శక్తి అండి? అంటే దేవుడి బలాన్ని దేవుడు వాడుకుంటాడు. అది ఎక్కడ ఉందంట? రాశాడు కదా, మనలో కార్యసాధకం. అంటే మనలో ఎప్పుడైతే దేవుని బలం ఉంటుందో, దేవుని శక్తి ఉంటుందో, మనం ఏం అడుగుతామో, ఏమి ఊహించుకుంటామో అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అంటే బాగా లోయలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని లేవనెత్తుతాడు. మనలాంటి అనేక మందిని లేవనెత్తే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు కదా. పేతురు తప్పిపోయాడు. పేతురు గురించి యేసయ్య, పేతురా సాతాను నిన్ను దంచేయాలని చూసిందయ్యా, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఏమన్నాడు? పేతురు సాతాను నిన్ను జల్లెడ పట్టించాలని చూసింది, నీ కొరకు నేను ప్రార్థన చేశాను. నీవు బలపడిన తర్వాత నీ సహోదరుడు నువ్వేం చేయాలి అంటే బలపరచు. చూడండి, ఇది మనము లేవనెత్తబడిన తర్వాత, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ప్రతికూలతల నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత మన పని ఏంటి అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను మనం ఏం చేయాలని దేవుని ఉద్దేశం అంటే లేవనెత్తాలి, ఆదరించాలి, వారి యొక్క మేలు కొరకు మనము పాటుపడాలి. అందుకు దేవుడు ఏమిస్తూ ఉన్నాడంటే తన బలాన్ని. ఒకసారి అదే మాట చూద్దాం. 7వ వచనం, 84వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదు. ఎవరంటండి? వారు అనే పదాన్ని ఉపయోగించాడు. వారు అంటే దేవుని వలన బలము నొందిన వారు. అంటే ఒకసారి బలం పొందితే సరిపోతుంది కదండి, రోజు బలం పొందా. ఏమన్నా వారు నాటికి బలము నొందుచు, అంటే దినదినము కూడా వారు ఏం పొందుకుంటారండి? దేవుని బలం అనేటువంటిది ఏదో ఆదివారం దేవుని సన్నిధిలో నుంచి దేవుని వాక్యం వినేస్తే సరిపోతుంది. ప్రతి దినము కూడా మనం ఏం పొందుకోవాలండి? మనం 3 పూటలో తింటున్నాం. పొద్దున్న టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, నైట్ భోజనం చేస్తాం, ఇంకా మధ్యలో ఆకలితే ఇంకా లెక్కే స్నాక్స్, బిస్కెట్స్, డ్రింక్స్ ఇవన్నీ తింటాం. ఎందుకు తింటామండి? ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాం. డాక్టర్ దగ్గర దాంట్లో నీకు బలం తగ్గిపోయింది, నీకు బలానికి ఏమిస్తారు డాక్టర్? ఎందుకంటే డాక్టర్ ట్యాబ్లెట్లు అంటే నీలో ఏమి లేదు, బలం లేదు కాబట్టి ట్యాబ్లెట్లు వాడితే నీకు ఏమొస్తుంది? కానీ ఇప్పుడు ఈ
శరీర బలము కొరకు మనం ఫుల్గా తింటాం. ఒక పూట మానేసి ఉపవాసం ఉండమా అంటే ఏమంటారండి పాస్టర్ గారు, నీరసం చెప్తారు. ఏమంటారు పాస్టర్ గారు, ఏమైనా చెప్పండి కానీ ఉపవాసం అనేటువంటి ఎందుకండి శరీరం బలహీనమైపోతుంది. ఇప్పుడు శరీరం బలహీనమైపోతుందని మనం భయపడుతున్నాం, శరీరం గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎంతకాలం ఉంటుందండి? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఇంకా దేవుడు గొప్ప చూపితే ఇంకా బ్రతకొచ్చు. మనం 150 సంవత్సరాలు బతిగా ఉంది. 151 సంవత్సరాలు ఏమైతే ఉన్నారండి, ఆ తర్వాత బతుకుతామండి. ఎప్పుడమ్మా ఈ శరీరంతో బ్రతికేది ఎంతకాలం అంటే గ్యారంటీ లేదు. 60 ఏళ్ళది, 70 ఏళ్ళది, 80 ఏళ్ళది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 20 సంవత్సరాలు చూడండి పరలోక పిలుపు, మహిమ ప్రవేశం. అప్పుడు వరకు మన ఎదురుగుండా తిరిగినోడు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియట్లేదు. ఇప్పుడు అది శరీరానికి మరణం. కానీ దేవుడు మనలో పెట్టిన ఆత్మకు ఏమి లేదండి మరణము. ఇప్పుడు దాన్ని మనము ఈ 70 సంవత్సరాలు బతికే శరీరానికే బలపరుచుకుని చక్కని ఆరోగ్యం ఉంచుకుని ప్రయాణం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఆ లోపల మరణము లేనటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మను మనం బలపరుచుకోవాల్సిన అవసరత ఉందా లేదండి? ఈ దినాన క్రైస్తవులుగా మనము ఆత్మను నిర్లక్ష్యం చేసేస్తున్నాము. ఏం చేస్తున్నాము? పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది బయటికి కనిపించట్లేదు కాబట్టి. నేను అంటాను, అది బయటికి కనిపించట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. అసలు ఒక్కసారి ఆయన మనలో వెళ్ళిపోయాడంటే పరిస్థితి ఏంటంటే వెంటనే మనం తీసుకెళ్ళి మన కుటుంబస్తులు ఒక గొయ్యి తీస్తారు. ఆ గోపులు ఏం చేస్తారు? తర్వాత రోజుకి మన పని అయిపోతుంది. అంటే ఈ దినాన మనలో ఉన్న ఆత్మ ఏం పొందుకోవాలి అంటే బలాన్ని పొందుకోవాలి. ఎప్పుడు పొందుకోవాలి? ప్రతి దినము కూడా ఏం చేయబడాలి అంటే నూతన పరచబడుతూ నూతనమైన బలాన్ని పొందుకోవాలి. మీరు చూడండి అపోస్తలుల కార్యాలను చదువుకోండి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని రాయబడింది. అన్ని భాషలతో దేవుడిని స్తుతించాలని రాయబడింది. ఇప్పుడు మళ్ళా చూపిస్తాను ఒక మాట. అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయంలో సాగుతున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మళ్ళా 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మరలా 4వ అధ్యాయం 31 చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందంటే కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చూడండి కదా, ఆల్రెడీ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఎవరండి? 120 మంది. మరలా చూడండి, ఇక్కడ మరలా వీరందరూ కూడుకుని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసుకుంటున్నారు. మరలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరిగిందండి? భూమి కంపించిందంట. అంటే ఎంత శక్తితో, ఎంత బలంతో వారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు జరిగింది మరలా ఆత్మ చేత వారు ఏం చేయబడ్డారంటే, అంటే ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడే ఈ కార్యక్రమం అనేటువంటిది ఒకసారితో ఆగిపోదండి. ఒకసారితో ఆగిపోయేది కాదు. మనము ప్రతి దినము, ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణము కూడా మనము దేవుని ఆత్మ చేత ఏం చేయబడాలి అంటే నింపబడుతూ ఉండాలి. మాట రాస్తారు కదా, చెప్తాడు కదా, ఒకటి శరీరంలో నుంచి అంటే ఒకటి ఇంటిలో నుంచి పదాన్ని వాడాడు. ఆ ఇంట్లో నుంచి దెయ్యం వెళ్ళిపోయింది బయటికి. ఏం వెళ్ళిపోయిందండి? దెయ్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత చూసింది నీళ్లు లేని చోటు ఎక్కడైనా కనపడుతుందేమో చూసింది.
ఎక్కడ దానికి కనిపించలేదు. సరే నేను ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాను కదా, నా ఇల్లు ఎలా ఉందో చూద్దాం అని వచ్చిందంటండి. ఇంటికి వచ్చేసాక ఇల్లు ఎలా ఉందంటే అంత ఊరు చేసి చక్కగా ఫుల్గా ఉందన్నా సరే ఖాళీగా ఉందన్నా సరే ఖాళీగా ఉందంట. ఎప్పుడైతే ఖాళీగా ఉండడం చూశాడు వాడంట వాడికన్నా మరీ చెడ్డవైన ఇది దెయ్యం తెచ్చుకున్నాడు. ఏడు దెయ్యాలు తెచ్చింది ఏంటంటే అందుకే ఏదో చెప్పాడు, ఖాళీగా ఉంటే ఈ ఖాళీలోకి వస్తారండి, ఖాళీలోకి వస్తాడు సాతాను వస్తాడు. ఏం చేస్తాడంటే వచ్చి అమ్మా నేను నీ ఇంట్లోకి వచ్చాను, ఇక్కడ నీకు రోజు ఈ రోజు వచ్చి నీ ఇంట్లో అంతా సమాధానమే అంటాడు. అంటాడమ్మా అది ఎందుకు వస్తాడు? దొంగతనములకు, హత్య, నాశనం చేయడం రావడం మన జీవితాల్లోనికి, మన కుటుంబాలకు వచ్చిన దినం నుంచి మన కుటుంబాలు ఏం ప్రారంభమవుతాయంటే అప్పటి వరకు చాలా చక్కగా ఉన్న ఇంటి యజమానుడు అక్కడి నుంచి ఎలా మారిపోతారంటే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతారంటే అప్పటి వరకు చాలా చక్కగా ఉన్న భార్య ఎలా మారిపోతుందంటే అసలు ఇప్పుడు నా భార్యేనా అన్న రీతిలో భర్త సాక్షి చెప్తారు. అంటే వారి పరిస్థితి ఇవన్నీ పైకి మనం ఏమనుకుంటామంటే అలా మారిపోతున్నారు కదా అనుకుంటాం, కానీ వారిలో ఉండి వారిని మార్చేవాడు ఉన్నాడండి. వాడు ఎవరండి? ఎందుకు వచ్చాడండి వాడు? మన జీవితం ఎలా ఉంది? ఖాళీగా ఉంది కాబట్టి. ఖాళీగా ఉండకుండా మన జీవితంలో మనం దేనితో నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి, దేవుని ఆత్మచేత మనం నింపుకోవాలి. అప్పుడు మన ఇల్లంతా ఎలా ఉంటుంది అంటే నింపబడి ఉంటుంది. నింపబడి ఉన్న దాంట్లో కూడా ఏం చేయలేడు అంటే రాలేడు కదా. అందుకే అంటున్నాడు వారు నా నాటికి దినము వెంబడి దినము, రోజు వెంబడి రోజు, వారము వెంబడి వారము ఏం పొందుకుంటారంటే బలములో అభివృద్ధి పొందుకుంటారంటండి. బలములో అభివృద్ధి పొందుకుంటారంట. అందుకే యెషయా భక్తులు అంటారు కదా 40 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఏమనుకుంటారు? ఆయన కొరకు ఎప్పుడు ఎదురు చూచినా నువ్వు పొద్దున దేవుని పాదాలు పట్టుకున్నాయా, నీ బలం నాకు కావాలి అని దేవుని హస్తాలను ఆయన వైపు చాపినప్పుడు ఆయన ఏమిస్తాడంటే నూతనమైన బలాన్ని ఇస్తాడు. మరలా బయటికి వెళ్ళి మరలా అరగంట తర్వాత మరలా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నాకు నీ బలం కావాలి అంటే ఆల్రెడీ తగ్గించాను కదయా అని అన్నాడు. నేను ఇచ్చాను కదా నీకు అని అంటావు. మరలా ఏమిస్తాడు అంటే దేవుడు నూతనమైన బలం. ఎందుకు ఆ బలం అంటే అక్కడ రాస్తున్నాడు చూడు 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతురు, ఆలయంక పరుగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపో. మన యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో మనం అలసిపోకుండా మనం నడవాలి అంటే ఒక పక్షిరాజుని ఒక ఎగ్జాంపుల్ కింద వాడాడు. ఈ పక్షిరాజు సింబల్ ఎవరు వాడతారంటే ఎవరు వాడతారు? ఇంకేమైనా ఐడియా ఉందా? పక్షిరాజు మన వాళ్ళు వాడతారు, మన సహోదరులు వాడారు. బ్రెడ్మోనైట్స్ చూసారా? వాళ్ళ బరువు మీద అన్నాటిలో ఏముంటుందంటే పక్షిరాజు. వారు దాన్ని వారి సింబాలిక్గా వాడుకుంటున్నారు. ఓకే, వారి అది మనకు ప్రజెంట్ అవసరం లేదు, కానీ ఇక్కడ పక్షిరాజుని ఎందుకు దేవుడు చూపించారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక. చూడండి గద్ద మీరు చూసారండి. పక్షిరాజు అంటే గ్రద్ద. గ్రద్ద ఎగరడం ఎప్పుడైతే చూసారు? అది కిందకు వచ్చినప్పుడు ఎగరడానికి దాని రెక్కలు వాడుతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత రెక్కలు కొట్టుకోదు, గాలి వాడుతుంది. అంటే సింపుల్ గా తన శక్తిని ఉపయోగించదండి. ఆ గాలిని వాడుకుని అది ఏం చేస్తుందంటే పైకి ఎగిరిపోతుంది. ఇది ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు ఏం పొందుకుంటారంటే బలం పొందుకుంటారు. వారు కూడా పక్షిరాజు వలె అంటే వారి సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని బలం మీద వారు ఆధారపడి పైకి ఏం చేస్తారు అంటే ఎదుగుతారు.
పొందుతారు. అందుకే 84వ కీర్తనలో చెప్పేదో చూడమాట, 84వ కీర్తనలోనే దాని చదువు మాటలోనే నానాటికి బలాభివృద్ధులందు ప్రయాణము చేతులు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడంటే ఎవరు అంటే వారిలో ఎవరండి వారు? దేవుని బలము పొందిన వారు నానాటికి బలం పొందుకుంటారు. రెండవది ఇక్కడ చెప్తున్నాడు, వారు సియోనులో. సియోను అంటే పరలోకానికి సాదృశ్యంగా, సియోను అంటే దేవుడిచ్చే అనిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది. వారు ఎక్కడ కనబడతారు? రాయబడిన వారిలో కొంతమంది అన్నాడా, ప్రతి వారు అన్నాడా? ప్రతి వాడు అంటే ఏసే అన్నాడండి. శిష్యులు అడుగుతారు, అయ్యా నీ రాకడ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆయన అంటాడు, అయ్యా జాగ్రత్తగా చూసుకోండి, మీరు మోసం చేయడానికి అనేక మంది వస్తారు, కరువులు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి అని చెబుతూ మాట్లాడాడండి. అయ్యా ఆ దినములలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ అని చెప్పిన తర్వాత అంటాడు, పొలములో ఇద్దరు పనిచేసుకుంటూ ఉంటారు, ఒకరు ఏమైపోతారు? ఎత్తబడతారు. ఒకరు ఇద్దరు తిరగలి విసురుచుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు నేను అంటానండి, ఎవరు ఎత్తబడతారో ఎవరు వదిలిపెట్టబడతారు. ఆ ఎత్తబడే వాళ్ళు ఎవరు? విడవబడేవారు ఎవరండి? ఇక్కడ రాస్తున్న మాట, ప్రతి వాడు దేవుని బలం పొందుకున్న ప్రతి వాడు ఏమవుతాడండి? ఎత్తబడతాడు. ఎందుకు అంటే ఆ నూతన బలం అనేటువంటిది ఆ మహిమ వేగం ఎక్కేలాగా మార్చేస్తుంది. మనల్ని ఏమిస్తుందండి? దేవదూతల దాకా రెక్కలిస్తుంది కదా. దేవుడు రాబోతున్నాడు, వేసే మేఘాల మీద రాబోతున్నాడు కదా. దేవుడు రాబోతున్నాడు. మన మావ చెప్తూ చెప్పాడు కదా, యానివర్సరీకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. మన బస్సు ఎక్కుతున్నామండి, బస్సుకి ఏమున్నాయండి? బస్సు ఎక్కుతాయి, ఇట్లా ఉన్నాయి. ట్రైన్ ఎక్కుతున్నాం, ట్రైన్కి ఏమన్నా ఇట్లా. ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఫ్లైట్కి ఎక్కడ కూడా ఏం పెడతారు? మరి మేఘానికి ఎట్లుంటాయండి? మరి మేఘం వచ్చినప్పుడు మనం మేఘం ఎక్కాలంటే ఎలా ఎక్కాలి? ఎగిరి ఎక్కాలి. ఇప్పుడు మనల్ని ఎగిరేలాగా మనకి రెక్కలిచ్చేవాడు ఎవరండి? ఇక్కడ అదే మాట, దేవుడి కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ బలం మనకి రెక్కలుస్తుంది. ఆ రెక్కలతో మనం ఏసే దగ్గరికి ఏం చేస్తాం? ఇప్పుడు ఆ బలము కనుక మనకి లేకపోతే మనం ఏం చేయబడతామంటే ఆ ఇద్దరు ఒకరిలాగా అయిపోతామండి. ఏం చేయబడతాం? పొలంలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు మన పక్కలో అదంతా ఒక మిస్టరీ లాగా జరిగిపోతుందండి. అసలు ఏమైపోయారో కూడా కను రెప్పపాటులో బ్లింకింగ్ ఆఫ్ ఎన్ ఐ అంటాడు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, సెకండ్లో చాలా తక్కువ ఉంటుంది. మెరుపు తూర్పును పుట్టి పడమటి ఎలాగో మాయమైపోతుందో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కూడా అదే విధంగా జరగబోతుందని బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటి అంటే, దేవుని బలం ఏం చేస్తుంది అంటే పరలోకపు కుమ్మముల దగ్గరకు మనం తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. కానీ మనం ప్రతి దినము కూడా దేనితో నింపబడాలి అని బైబిల్ చెప్తుంది అంటే దేవుని యొక్క బలంతో. ఎందుకు తెలుస్తున్నా? మూడవది ఎట్లున్నాడు, ఏమంటున్నాడంటే 12వ వచనం, ఎవరితో మీరు సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మూడవది అంటున్నాడు, మొట్టమొదటిది నీ మందిర ఆవరణమునందు నివసించువారు ధన్యులు, నీ వలన బలమునందు వారు ధన్యులు. మూడవది, అయ్యా నీ మీద ఎవరైతే నమ్మిక ఇస్తారో వారు ఏమంటున్నాడు? ధన్యులు. కోరహు మాటలో దేవుడి మీద నమ్మిక ఇచ్చారని నాకు జ్ఞాపకం చేశారు. తన తండ్రితో పాటు తన కుటుంబస్తులతో పాటు వీరు నశించిపోకుండా కాపాడబడ్డారు అంటే, భద్రము చేయబడ్డారు అంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట, వీరి నమ్మికంతో కూడా వారి తల్లిదండ్రులను పెట్టుకోవాలి కానీ దేవుని మీదే పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుని మీద నమ్మిక పెట్టుకున్న వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా వీళ్ళే చెప్తున్నారండి. ఒకసారి చదువుతాం చూడండి. 8వ వచనం,
యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గు. ఇప్పుడు దేవుని మీద నమ్మిక పెట్టుకున్న వ్యక్తి, దేవుని మీదే తన ఆశ పెట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కోరహు కుమారులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని మీద నమ్మిక పెట్టుకున్న వారు అంటండి దేవునికి ప్రార్థిస్తారంట. అదే కదా అనుకున్నాడు కదా, అయ్యా నా ప్రార్థన ఆలకించు కదండి. మనం ప్రార్థన చేస్తాం, బైబిల్ కూడా చెప్తుంది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చాడు, తనకు ప్రార్థన చేయవాడు అందరి ఎడల కృప చూపుటకు మన దేవుడు ఏమై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అటువంటి దేవుని దగ్గరకు మనం సమీపించేటప్పుడు, అటువంటి దేవుడిని మన యొక్క పరిస్థితులను చెప్పుకునే ముందు మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే నమ్మిక అనేటువంటి మనం కలిగి ఉండాలి. ఏముండాలి? నమ్మిక, నమ్మకం. ఇండియా దేశంలో ఒక పల్లెటూరు ఉందన్నాడు. ఏంటంటే ఆ పల్లెటూరు అంతా దేవుడు ఎరగినటువంటి పల్లెటూరు. వారంతా కూడా ఎక్కువగా మాంత్రిక విద్యకు, బోధ విద్యకు వీటికి ఎక్కువగా భయపడేవారు. ఒక దినాన ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది యేసయ్యను తెలుసుకున్నారు, యేసయ్యను అంగీకరించి చాలా మంది మారారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు మారుతూ ఉన్నారో ఆ చేతబడి చెల్లగి పనులు చేసే వ్యక్తులకి పనులన్నీ ఏమైపోతాయి, ఆగిపోవడం వల్ల వారు ప్రణాళికలు రచిస్తూ ఉండేవారు. ఏదేమైనా సరే ఆ పాస్టర్ గారిని మనం ఏం చేయాలంటే భయపెట్టి పంపేయాలి, నాశనం చేసే చేతబడి పెట్టి చంపేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక దినాన ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉన్నారంటాడు. ఆ భర్త స్వార్థని యేసయ్యను అంగీకరించాడు. ఇప్పుడు యేసయ్యను అంగీకరించడం తన భార్యకు నచ్చలేదు. ఎందుకంటే మన గ్రామంలో మనకు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, నువ్వేమో ఎక్కడి నుండో వచ్చిన తెల్లవారు దేవుడేమో నువ్వు నమ్ముకున్నావు, ఇది అసలు మన ప్రాంతానికి ఏమాత్రమో సంబంధం లేని దేవుడే, మన ఆచారాలు కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈయన సంబంధం ఏం కలగలేదు, ఆయన వదిలి అని చాలా కాలం చెప్పడానికి ప్రయత్నం చేసిందంట. ఈయన ఏం చేయలేదు కదా. ఆఖరికి ఈ సహోదరు ఏం చేసినా మంత్రగాడి దగ్గరికి వెళ్ళిందంట. మంత్రగాడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా మా ఆయన ఆ తెల్లవారు దేవుడిని నమ్ముకున్నాడు, అసలు నువ్వేం చేస్తావో తెలియదు, వాడు ఆ దేవుడిని నమ్ముకోవడం మానే. ఈడు ఏం చూస్తున్నాడని మాంత్రికుడు ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్నాడు కదా. వెంటనే ఏమన్నా సరిగ్గా వీటికి వెళ్దాం మంత్రం వేద్దామని ఒక కోడిగుడ్డు పట్టుకుని ఆ కోడిగుడ్డు మంత్రించి ఎక్కడ పెట్టాడంటే వాడు గుమ్మం దగ్గర పెట్టాడంటాడు. ఇదిగో మీ ఆయన వచ్చి గుడ్డు దగ్గరికి రాగానే గుడ్డు ముట్టుకోగానే మీ ఆయన కాలు చేయబడిపోతుంది. రోజు ఎప్పుడైతే కాలు చేయబడిపోతుందో ఈ గ్రామం అంతా కూడా అయ్యో ఈ మనం నమ్ముకున్న యేసయ్యకి శక్తి లేదు, మన మాంత్రికులకి ఎక్కువ శక్తి ఉందని తెలుసుకుని మరలా మీరంతా మరలా వచ్చేస్తారు అనే ఒక ప్రణాళికతో అతని ఇంటికి వెళ్ళి ఏం పెట్టాడని కోడు మంత్రించి విభూతి రాసిన కోడు పెట్టాడు. భర్త వ్యవసాయం పని చేసుకుని ఎక్కడ నుండి వచ్చాడండి, పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏం కనిపించిందండి? కోడు. మామూలు కోడు అయితే పర్లేదు, దాని మీద ఏం చేసిందంటే విభూతి చేయబడి గంటలు అనుకున్నాడంట ఇది మంత్రగాడి. ఆయన అనుకున్నాడంటే ఆ మంత్రం ఈ మంత్రం ఎవరైతే నాగండి ఇంటికి ఆమె వేసుకుని అంటే ఆ వ్యక్తి దేవుడి మీద నమ్మిక ఇచ్చాడు కాబట్టి ఆమె వేసుకోగలిగాడు. అదే సన్నివేశం మనకెదురైతే మనం ఏం చేస్తామండి? నిజంగా చెప్పండి, మన ఇంటి ముందు ఎవడో అడ్డుకొచ్చి ఎండుమిర్చి నిమ్మకాయ చెప్పండి ఇవన్నీ పడేసి వెళ్ళాడండి. మీరేం చేస్తే నిమ్మరసం కలిపేసుకుని పులిగా చేసుకుంటారమ్మా, ఏదో చెప్పండి. వెంటనే మనం ఎంత పరిగెడతామండి? అన్నాడు సౌలు పరిగెట్టినట్లుగా మనం కూడా ఏ భూతం అయితే ఎందుకు ఆడెందుకు. నేను అంటాను, ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి అసలు దేవుడి మీద నమ్మిక ఇచ్చాడా అంటే నమ్మిక ఉంచలేదు. ఎందుకు అంటే యేసయ్య చెప్పాడు కదండి,
ఆయన అన్నాడు, నమ్మిన వారు శుద్ధిక్రియలు జరుగుతాయని చెప్తూ హానికరమైనది త్రాగినను వారికి ఏమీ కూడా కాదు అన్నాడు కదా. పౌలు భక్తుడు తన యొక్క స్వార్థ ప్రయాణంలో, మిషనరీ ప్రయాణంలో రోమా పట్టణానికి ప్రయాణమే వెళుతూ ఓడ ప్రయాణం వల్ల ఓడ విరిగిపోవడం వల్ల వెళితే అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక చలి పెడుతున్నప్పుడు ఏం వేసుకున్నారంటే కట్టెలతో నిప్పేసుకున్నారంట. ఆ నిప్పుల నుండి ఏమొచ్చిందంటే పాము, విషపు పాము వచ్చి సౌలును కాటేసింది. అక్కడ ఉన్నవారు అనుకున్నారంట, చూడు సముద్రంలో నుంచి అయితే తప్పించుకోగలిగాడు, కానీ ఈ పాము కాటు వల్ల నిజంగా ఆయనను చనిపోబోతున్నాడు అనుకున్నారు. ఇంకా చచ్చిపోతాడు, ఒక గంటలో చచ్చిపోతాడు, ఇంకో 5 నిమిషాలు అలా రోజంతా గడిచిపోయిందంటండి. ఆ పాము కాటు వల్ల పౌలు గారికి ఏమి కూడా ఎప్పుడైతే ఏమి కాలంలో అప్పుడు పౌరులు వారు ఏమనుకున్నారంటే ఇతడు దేవదూత అనుకున్నారు. చూడండి, దేవుని మీద నమ్మిక ఇచ్చే వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా ఆ వ్యక్తి ప్రార్థించడం మాట్లాడు. అదే గుర్తు చేస్తున్నాడు కదా. చూడండి, సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకించు ఎందుకంటున్నాడు. దేవా మా కేడమ దృష్టించు చూడమని చెప్తున్నాడండి. ఎందుకు వచ్చింది చూడండి ఒకసారి. నీవు అభిషేకించిన ముఖమును లక్షింపము నీ అలా చెప్తాడున్నాడు కదా. చూడండి, దేవుడి మీద నమ్మకించే వాళ్ళు కలిగి ఉండే రెండవ లక్షణం ఏంటంటే నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండడం నాకు ఇష్టం. రెండవది జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, దేవుని యందు నమ్మిక ఉంచేవాడు పరిస్థితులను బట్టి భయపడండి. ఏ పరిస్థితి ఎదురైనా ప్రార్థనే ఆయుధంగా మార్చుకుంటాడు కదా. మన పాట పాడదాం, ఇంపార్టెంట్ ప్రార్థన వాళ్ళని పైనము ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే అంటే ఆ పాటను మనం పాడుతున్నాం కానీ నిజముగా ప్రార్థించగలుగుతూ ఉన్నాం. అటువంటి ప్రార్థన బలిపీఠాన్ని మనం కలిగి ఉండగలుగుతూ ఉన్నామా అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, రెండవదిగా నమ్మిక ఇచ్చేవారు ఎలా ఉంటారు అంటే అంటున్నాడు కదా, కానుహకుమారులకు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ నా దేవుని మందిర ద్వారము నందనే మాట్లాడాడు. దానికి ముందు ఒక మాట, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే అంటే దేవుని యందు నమ్మిక ఉంచేవారి యొక్క ప్రయారిటీని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి చాయిస్ ఏంటంటే ఇప్పుడు తనకు 1,00,000 రూపాయల లాభం వచ్చిన ఎక్కడికి వెళ్ళాలంటే మనం భక్తిహీనుడి యొక్క గుడారంలోనికి వెళ్ళాలంటే అట్ ది సేమ్ టైం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే అదొద్దు, ఆ ద్వారబంధము మొత్తంలో నేను ఉన్నాను, కానీ భక్తిహీనుడి యొక్క గుడారంలోనికి నేను వెళ్ళను. అంటే దేవుని యొక్క నమ్మకం ఇచ్చేవారి ఉండే లక్షణాలు. ఇది నన్ను అర్థం చేస్తున్నాను కుమార్, నిజంగా నమ్మకం ఇస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు భక్తిహీనుడు అంటే ఎవరండి? భక్తిహీనుడు అంటే భక్తి లేనివారు. వారి ఇల్లు ఎలా ఉంటాయండి? మన ఇల్లు లాగానే ఉంటాయంటారా? దాని కొంచెం తేడా ఏమంటుంది? మన ఇల్లు లాగానే ఉంటాయి. ఇంకా వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో ఉండని వాళ్ళ ఇంట్లో ఏముంటాయండి? వాళ్ళ సామాన్యం మీ దగ్గర చెప్పించాలని ఏముంటాయా? అంటే చూడండి, ఎందుకు ఈ మాట వాడుతూ ఉన్నారు? భక్తిహీనుల యొక్క లక్షణాలు ఏంటండి? వారికి భక్తి ఉండదు. దేవునికి ఆయాసకరమైన పనులన్నీ వారిని ఎవరేమంటారంటే భక్తి లేని వారు. అంటే దేవునికి ఆయాసకరమైన పనులు అంటే ఏమైనా కావచ్చు, ఇది నన్ను లోకానుసారంగా మనం కలిగి ఉన్న ఏ లక్షణమైనా సరే అది భక్తిహీనులు కలిగి ఉండే లక్షణాలు. ఇప్పుడు ఆ అనుభవంలో ఉంటే మనం దేవుని మీద నమ్మిక కలిగి ఏమంట అంటే ఇప్పుడు కౌరవ కుమారులు అంటున్నారు, మేము అదిగో ఆ ద్వారబంధం వద్దైనా ఉంటాం,
అంతేగాని భక్తిహీనుని నివాసములో మేము దీని గురించి ఇంకా లోతుగా చెప్తే సమయం సరిపోదని ముందుకు వెళ్తున్నా. దేవునికి ఆయాసకరమైనది మన గృహాల్లో ఉంటే మనం ఆయన నమ్మిక ఇచ్చిన వారము కావాలి. అది నేను మరి ఏదనేది ఒకసారి మీరే పరిశీలన చేసుకోవాల్సిందని మీకు తెలియపరుస్తూ 3వ చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. ఇప్పుడు ఆయన నమ్మిక ఉంచేవారు ప్రార్థిస్తారు, ఆయన నమ్మిక ఉంచేవారు దేవుని మందిర ద్వారం వద్ద గడపడానికి ఇష్టపడతారు, ఆయన నమ్మిక ఉంచేవారు కృప పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? కృప. ఏం చేస్తుందండి కృప? పౌలు భక్తుడు చేసే దగ్గరికి వచ్చాడండి, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేవయ్యా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. మరలా ఎప్పుడైనా పౌలు భక్తుడు అటువంటి ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే పౌలు భక్తుడికి కావాల్సిన కృప దేవుడు ఆల్రెడీ అతనికి, అంటే మన శరీరంలో ఉన్న బలహీనత కన్నా, మన శరీరంలో ఉన్న రోగం కన్నా దేవుని కృప గొప్పది. అంతే కదా? దేవుని కృప గొప్పది. ఇది దేవుని కృప మన పరిస్థితులను ఏం చేస్తుంది అంటే మారుస్తుంది. దేవుని కృప ఏం చేస్తుంది అంటే అర్హతలు లేని మనల్ని అందమైస్తుంది. దేవుని కృప గొర్రెలు కాసుకునే దావీదుని సింహాసనం మీద తీసుకెళ్ళింది. దేవుని కృప గొర్రెలు మేపుకునే యోసేపును ప్రధానమంత్రిని చేసింది. దేవుని కృప కదా. ఇది ఆయన మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. రెండోది ఏమిస్తాడంటే ఘనతనిస్తాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే ఆయన ఎంత నమ్మిక ఉంచితే కృప పొందుకుంటాం, ఆయన ఎంత నమ్మిక ఉంచితే మన నామాన్ని హెచ్చిస్తాడు, ఆయన ఎంత నమ్మిక ఉంచితే దేవుడు మనకి ఏం చేస్తాడన్నాడు? మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఒకటే అండి, దేవుని యందు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారయ్యా, మేమైతే నీ ఎందే అతిశయపడుతున్నా. ఇది నాన్న ఇక్కడికి వచ్చి చేరిన మనందరం ఒకసారి ఇది నాన్న మనం దేని మీద అతిశయపడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది నాన్న మనకున్న ఆస్తి పాస్తులను బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా? మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా? మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, లేకపోతే ప్రాంతాల్లో మనకున్న పలుకుబడిని బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా అంటే అతి అతిశయం మనల్ని ఏం చేస్తుందంటే ఏదో ఒక దినాన్ని సిగ్గుపరుస్తుంది. ఇది దేని బట్టి నువ్వు అతిశయపడుతూ ఉన్నావు అదే నీకు అవమానం తీసుకొని వచ్చేదే ఉంటుంది. కానీ దేవుణ్ణి మన అతిశయంగా మార్చుకుంటే ఆయన మనల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. అందుకని రాజుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే. అంటే అర్థం ఏంటంటే మనం ఈ దినాల్లో లోక సంబంధంగా డబ్బు మీద చాలా మంది డబ్బు మీద నమ్మిక ఉంచుతారు, చాలా మంది మనుషుల మీద నమ్మిక ఉంచుతారు, చాలా మంది ఇతరుల విషయాల మీద నమ్మిక ఉంచుతారు. అన్ని అయిపోయిన తర్వాత చివరిగా మన నమ్మిక దేవుడికి తీసుకొస్తామంటే దేవుడి దగ్గరికి తీసుకొస్తాం. కానీ నిజంగా దేవుడి మీద నమ్మిక ఉంచేవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దేవుడి మీద ఉంటుంది అంటే దేవుడి మీదే ఉంటుంది. ఎందుకంటే ఈ అన్నింటికి ఎవరండి? డబ్బు ఇచ్చింది ఎవడో, జ్ఞానం ఇచ్చింది ఎవడో, ఆరోగ్యం ఇచ్చింది ఎవడో, పలుకుబడి ఇచ్చింది ఎవడో, పేరు ఇచ్చింది ఎవడండి? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన వాడిని పక్కన పెట్టేసి ఇచ్చిన వాడిని నెత్తుకుంటే ఎలా ఉంటుందండి? ఇచ్చిన వాడిని కదండి. ఇది దేవునికి ఎంత మాత్రము ఇష్టకరమైనది కాదు. అందుకే ఒకసారి మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. 5వ వచనం చదువుకున్నాం, జాగ్రత్తగా చూడండి.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని రాశాడు. చాలా క్లియర్గా రాశాడు. అంటే ఈ దినాన మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఏదైనా ప్రతికూలతలు వచ్చినప్పుడు క్రైస్తవులుగా, నేను బయట వారి గురించి మాట్లాడలేదండి, యేసుక్రీస్తును అంగీకరించి సంఘంలో చేర్చబడిన ఆయన బిడ్డలుగా మనం దేన్ని వెతకాలి, ఎవరికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఒక అటువంటి సమయంలో దేవుని మీద కాకుండా మనుషుల మీద మనము ఆధారపడితే బైబిల్ అంటున్న మాట, అతడు శాపగ్రస్తుడు. చాలా క్లియర్గా రాశాడు కదమ్మా. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె నుండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జనమైన చవిటి భూమి. అటువంటి వ్యక్తి ఎలా అయిపోతాడంటే ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎటువంటి వ్యక్తి అండి? దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వ్యక్తి, తన నమ్మకాన్ని అంతటినీ కూడా మనుష్యుల మీద పెట్టుకునే వ్యక్తి. అంటే ఒక్కొక్కటి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండదు. ఇప్పుడు యెహోవాను నమ్ముకొననివాడు అంటే ఎవరండి? శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎందుకు అంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారున దాని వేరులు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు. అంటే రెండు రకాల వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరండి? యెహోవాను నమ్ముకున్నవాడు, రెండవది యెహోవా మీద తన నమ్మికను పెట్టుకునేవాడు. నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంటే శాపాన్ని పొందుకుంటాడు. వాడు ఈ జీవితం ఏమవుతుందంటే ఎండిపోతుంది. ఇప్పుడు నమ్ముకునేవాడు ఎలా ఉంటాడు అంటే నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టులాగా ఉంటాడు. వాడికి ఆ సమయంలో వాటర్ అనేటువంటిది అందకపోయినాడు ఏమవడం అంటే ఎండిపోవడం. నిత్యము కూడా ఎలా ఉంటాడు అని బైబిల్ చెప్తుంది అంటే పచ్చగా ఉంటాడు. ఎందుకు ధన్యుడు అని కోరవరంలో రాయిస్తున్నాడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏమొస్తుంది అంటే ఫలభరితమైన స్థితి వస్తుంది. అందుకే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా. ఒక మాట చదువుకుందాం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన జరుగుతుంది. అంటే ఇక్కడ రాయబడిన మాట దేన్ని ఆధారం చేసుకుంటున్నాడండి? స్వబుద్ధి అంటే ఏంటంటే మన సొంత ఏదైనా మన కుటుంబంలో ఏ కార్యక్రమం జరగాలన్నా అంటే ఏ పని చేయాలన్నా మన మనసుతోనే ఆలోచిస్తుంటాం. మన బుద్ధిని మనం ఏం చేస్తామండి? ఉపయోగిస్తాం. మరి ఇక్కడ సొలొమోను జ్ఞాని కదండి. అంత జ్ఞాని అయిన వాడు సొలొమోను దినాల్లో లేడు, ఇప్పుడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది. అంత జ్ఞాని అయిన సొలొమోను తన జ్ఞానం అంతటినీ కూడా ఉపయోగించి రాసిన మాట, నీ బుద్ధిని నీవేం చేయగలడు? ఆధారం చేసుకోవద్దు. ఎందుకు ఆధారం చేసుకుంటానండి? ఏమవుతుంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే? దగ్గర చెప్పండి. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే హృదయము అన్నిటికన్నా అది మనల్ని ఏం చేస్తుందంటే మన స్వబుద్ధి మోసకరమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం ఏ పని చేయాలన్నా ప్రార్థన పూర్వకంగా మనం చేయటం అనేటువంటిది మనకి క్షేమం. అందుకే నిజంగా క్రైస్తవులుగా కొన్ని విషయాలు చాలా మనం సంతోషించాలి, ఆనందపడాలి. ఏంటంటే మనం కొన్ని కుటుంబాలు ఏ పని చేసినా కానీ వారు ఏం చేస్తారంటే ప్రార్థన ద్వారా ప్రారంభిస్తారు, ప్రార్థన ద్వారా కొనసాగిస్తారు, ప్రార్థన ద్వారా వారు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారంటే ముగించడానికి
ప్రయత్నం. ఎందుకు అంటే ప్రార్థన ద్వారా మనం ఆ పనిని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క కృప అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ప్రార్థనల దగ్గర ఏం అవసరం, ప్రారంభించాలంటే అంటే అది మన సౌబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏం చేసినట్టు అంటే ఆ కార్యక్రమాలలో మనం ముందుకు బైబిల్ అంటే మన సౌబుద్ధిని మనం ఏం చేసుకోకూడదండి, ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంటే నీ పూర్ణ దేవుడి మీద మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది అంటే నమ్మిక ఉంచాలి. అదే సామెతలు 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది ఎక్కడ తీసుకెళ్తున్నా. ఈ దినాన ఎందుకు సౌబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు దేవుడు అంటే ఆ సౌబుద్ధి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నరకంలోనికి తీసుకెళ్తున్నాను, మరణంలోనికి తీసుకెళ్తుంది. ఎందుకంటే అది మనల్ని నాశనకరమైన స్థితిలోనికి. మన సౌబుద్ధి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన బుద్ధి అంటే సౌబుద్ధి అంటే అది దేవునికి విరోధమై ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా ప్రయత్నిస్తున్నాయి. కొరింథీ రాసిన ఆఖరి మాట చూసుకుంటున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా పౌలు భక్తుడు, మనం కొంత మట్టుగా ఎరుగుతాం. ఏంటంటే మనుషులుగా మన యొక్క ఆలోచన అనేటువంటిది పరిమితి కలిగేది. మనం ఏమి ఎరుగుతామండి, కొంత మట్టుగా ఎరుగుతాం. అందుకే బైబిల్ అంటుంది కదా మన ఆలోచనల కన్నా దేవుని ఆలోచన, మన తలంపుల కన్నా దేవుని తలంపులు చాలా చిన్నవండి. ఏమన్నా సరే చాలా ఉన్నత, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన బుద్ధి కన్నా మన దేవుని బుద్ధి అంత ఉన్నతమైన. ఇది మనము మన బుద్ధి ద్వారా మనము ఆలోచించే ఆలోచన ఇది మనకు చాలా కరెక్ట్ గా అనిపించవచ్చు, కానీ తద్వారా జరిగే పరిణామాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తుంది యెహోవా మీద మనము ఆనుకుంటే పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మిక ఇచ్చుము, అప్పుడు నీ త్రోవలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు అంటే సదానం చేస్తాడు. ఇది దేవుని మీద నమ్మిక ఇచ్చిన మనము ప్రార్థించాలి, దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. ఇట్టిగా మనం ఉన్నప్పుడు దేవుడు తన కృపణిస్తాడు, దేవుడు ఘనతరిస్తాడు, దేవుడు మేలు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. పచ్చని ఒలీవ చెట్టులాగా, నదీ తీరమున నాటబడిన చెట్టులాగా, ఆకు వాడక ఫలమిచ్చే చెట్టులాగా దేవుడు మనల్ని మార్చుతాడు. కాబట్టి పౌరవ కుమారులు అంటున్నాడు, అయ్యా నీ ఎవరు నమ్మకం ఇచ్చుతారో వారు ధన్యులు. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కీర్తన ద్వారా 3 విషయాలు పరిశుద్ధాత్మ మనకు తెలియపరిచారు. మొట్టమొదటిది, దేవుని మందిరావరణంలో నీకు వచ్చేవారు, నివసించేవారు ధన్యులు. రెండవది, దేవుని వలన బలము నొందేవారు ధన్యులు. మూడవది, ఆయన యందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. నేనంతా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. 3 ధన్యతల్లో మనం ఏ ధన్యతను కలిగి ఉన్నాం చెప్పండి. ఆయన నమ్మిక బాధపడుతున్నా అంటే ఈ 3 అనుభవాలు కూడా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలండి. ఎందుకంటే జ్ఞాపకం చేస్తూ చెప్పారు, మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయన ఒక దర్శనం కోసం రావాలి. మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన బలము చేత నింపబడటం కోసం రావాలి. మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన ఎందుకు నమ్మికించి ఆయన కృపను పొందుకోవడానికి మందిరానికి. అట్టిగా ఆయన పాదాలను మనం చేరినప్పుడు ఆయన మనల్ని నిత్యముగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆయన హృదయపూర్వకంగా తన దీవెనలను మన మీద ఉమ్మరిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందుకే మనం ఒక పాట పడాం కదా, నీవు మాత్రమే నమ్మానయ్య, నీవు మాత్రమే నా ధైర్యం, నీ బాహుబలమే. ఆయన బలమే యాత్రలో ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. మన స్థితులన్నింటినీ కూడా ఏం చేస్తుంది,
సరిచేస్తుంది. తన కృప చేత మనల్ని మరి ఆయన ఏ రాజు మనకు తెలియదు, కానీ ఈ దినాన్ని మనం నేర్చుకున్న ఈ కీర్తనకు ఆ వాక్యం చాలా సింపుల్ కదా. ఆయన మన ముందుండగా మనకి ఎదురొచ్చి కూడా ఆయన కార్యం చేయగా అడ్డుపడిపోవడం ఆయన కరుణించగా కాదనగలవాడు లేడు. ఆయన తన బలముతో నింపగా బాలుడైన దావీదు ముందే 6 మూరల జాతి ఎత్తున్న భయంకర రాక్షసులో ఉన్న గొలియాతు నీవు బలమేయగా ఓడించేవాడెవడయ్యా? నీలోనే దాగిదనయ్యా. చాలా చక్కని పాట. అంటే ఆ పాట పాడుతూ ఉన్నప్పుడే మనం ఆ అనుభవాలను ఏం చేయాలంటే నడిపించాలి. అట్రీతిగా ఆయన సహవాసాన్ని మనం కోరుకోవాలి. ఆయన ముఖ దర్శనం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన బలము చేత నింపబడాలి. ఆయన నమ్మిక ఇచ్చే వ్యక్తులుగా మార్చబడాయించే ధన్యతలను మనం నడిపించబడాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందులో చిన్న ప్రార్థన. దేవుడు 3 వారాలుగా దేవుడు మనతో అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. అవునా, ధన్యులుగా మనం ఉండాలని, ధన్యకరమైన స్థితిలోనికి మనం నడిపించబడాలి. మనం ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలని యేసయ్య ఆ పరలోకమును విడిచి ఈ భూమికి దిగి వచ్చాడు. నేను ఆశీర్వదింపబడటానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నారో ఆ పాపమును, ఆ శాపమును ఆయన భరించి నీకు నాకు బదులుగా కలువరి శిలువలో మరణించి పునరుత్థానమై లేచి పరలోకమునకెక్కి తన బలమును ఆయన మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తన బలము ద్వారా కోల్పోయిన వాటన్నిటినీ కూడా మనము తిరిగి పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి పెంతెకోస్తు దినమున 120 మంది మీదకి తన బలాన్ని కుమ్మరించి ఎందుకు పనికిరాని వారిని ఆయా చేపలు పట్టే జాలలను భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా దేవుడు మార్చాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులనే దేవుడు తన జ్ఞానం ఇచ్చి బలపరిచి శ్రేష్టమైన పత్రికలను రాయించి ఆ పత్రికల ద్వారా ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు నా బలాన్ని పొందుకోవాలి, నా బలము చేత నింపబడాలి. నీ యొక్క బాగా అనుభవం నుంచి నువ్వు బయటికి వచ్చి అటువంటి బాగా అనుభవంలో ఉన్న అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తమైనది. ఇది చిన్న ప్రార్థన చేస్తే మనం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇది మనతో మాట్లాడాలి. అయ్యా, నీ మందిరంలోకి నీ ముఖ దర్శనం చేయడానికి రావాలని మాట్లాడవయ్యా. ఫారో కుమారులు ఏ విధంగా ఆశపడుతూ ఉన్నారు, ఆయన ఏ విధంగా నీ ముఖ దర్శనం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అటువంటి ఆశతో నీ మందిరానికి రావాలని మాతో మాట్లాడు. మందిరానికి వచ్చిన మేము నీ బలము చేత నింపబడాలని, నీ ప్రభావము చేత నింపబడాలని, నీ మహిమ చేత నింపబడాలని. అయ్యా, మా కన్నీటిని తుడిచే నీ మహిమ, మా కన్నీటిని నాట్యముగా మార్చే నీ బలము అయ్యా మాకు కావాలి అని ఆ బలము చేత మేము నింపబడి ఈ అంత్య దినాల్లో అనేక మందికి సత్య సాక్షులుగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అయ్యా, నీ ముఖ దర్శనం చేయడానికి, నీ బలాన్ని పొందుకోవడానికి నీ మందిర ఆవరణకు వచ్చిన మేము నీ యందు మాత్రమే మన నమ్మికను ఉంచాలని మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ఎత్తబడిన వాక్యం అయ్యా మా ఆధ్యాత్మిక జీవితాలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చుందని ఒక్క చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. పరిశుద్ధమైన మాత్రం తండ్రి, అవునయ్యా, 3 వారాలుగా మీరు మాతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. యెహోవా మందిర ఆవరణమునందు నివసించు వారు ధన్యులని మీరు మాతో మాట్లాడారు. యెహోవా బలమునందు మనుషులు ధన్యులని మాతో మాట్లాడారు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ధన్యులని మీరు మాతో మాట్లాడారు. ఆ 3 అనుభవాలు కూడా మా జీవితాలను పొందుకునేటట్లుగా మీ కృపను మా పక్షాన్ని కుమ్మరించండి. మా ఆధ్యాత్మిక జీవితాల్లో తండ్రి ఆ ధన్యకర పరిస్థితుల్లోకి మేము వెళ్ళకుండా ఆటంకాలుగా అడ్డుబడ్డలుగా ఉన్న ప్రతి లోక సంబంధమైన కాడిని వెనకగొట్టండి తండ్రి. ప్రతి నామకార్థాత్మను భారతంలో ఉండేస్తున్నాము. నీ కృప చేత మమ్మల్ని బలపరిచి ధన్యులుగా మేము మార్చబడి అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా మేము ఉండే కృప వాక్యం మనందరికీ దయచేయండి. మమ్మల్ని కృపా వాక్యానికి సమర్పిస్తుంది. యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని నామము తండ్రి. ఆమేన్.
ఇంతవరకు దేవుని దాసులు అద్భుతమైన దైవ సందేశాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో కామెంట్లో పాట పాడుచుకోగా ప్రారంభించబడతాయి.
పిల్లలు ప్రత్యేక గీతాన్ని అందించారు. వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క సమయంలో కానుకల ప్రార్థన అన్నీ కలిసి ప్రారంభించవలసిందిగా పరిశుద్ధులు తండ్రి, ఈ పరిశుద్ధమైన గత కాలంలో కాపాడి ఆనందం నెలలో మనం ప్రవేశపెట్టిన ఇంతవరకు కావాల్సిన బాధపరిచి ఈ తోడుకి ఆలోచన బలపడుతుంది పొందాలి ఆయన. మరి నెలలో నీ సన్నిధిలో అనేకమైన ఉపకారాలు జరిగిందని పొందాలి. ఇక్కడ అనేక మంది దయచేయండి. సంఘాన్ని బలపరచడం ఉద్యోగం చేయండి. దాచుబడి సమూహం పెట్టాలి. వీటి ద్వారా కుటుంబం దయచేయండి. నీకు వందాసులు నీ భావం నీ నమ్మించి ఈ సన్నిధికరించే వారు సహాయం చేయండి. చేయండి. మరి సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరం అంతా చేసేందుకు ఉన్నారు. మరి ఎవరు అనేకమైన కార్యాలు జరిగిస్తున్నందుకు ఉన్నారు. అనేకమైన సభలు సమావేశాలు అన్నింటిలో మీ ఆత్మని కాపాడాలని నడిపించండి. నీ బిడ్డల నుంచి నుండి నీ సన్నిధికి తీసుకువచ్చిన వారి యొక్క కానుకలు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఆత్మను ఆశీర్వాదం కాపాడండి. ఆ చేతి రూపాయలు వద్దలు చేయండి. వారికి ఉద్యోగాలు పనిపజేయండి. వాటిని సమర్థాన్ని నీ పనులకు వద్దలు చేసి సాధ్యులుగా నీ పని ఆరాధన వచ్చేవారుగా ఎవరైనా వారికి ఇవ్వగలిగే దయచేసి నీ స్వాస్థ్యంగా నిలబెట్టుకోమని వారికి ఇచ్చిన కార్యక్రమాన్ని పని వాడబడడానికి నీ స్వార్థం ప్రకటించే సంఘం గారు మరి కమిటీకి దయచేయని పెట్టుకుంటున్నాం. మరి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి తగిన జ్ఞానాన్ని కమిటీ దయచేయండి. సంఘాభివృద్ధి పాల్గొనడానికి సంఘంలో ఈ కార్యాలు జరిగింది. వీరావాకి మేము ప్రభావం ఏసే వర్షంలో రావున వారికి ప్రార్థించిన మా ప్రియపరం తండ్రి. ప్రార్థించిన గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని దాసుని ప్రేమించి మేము తెచ్చిన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకున్నాక ఈ సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శులు చేసిన చేయవలసిందిగా వారి జ్ఞానపూర్వకంగా ఆలోచిస్తారు. దేవుని పరిశుద్ధ స్తోత్రములు. దేవుడు గతించిన వారంతా మన అందరినీ ఆయన చాటును కాపాడి మన యొక్క గొప్ప ధన్యతను మనకు ఇచ్చినందుకు దేవునికి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఆకార దినంలో ఉన్నామని అదంతా దేవుని పోవాలి. మనం సజీవంగా ఉన్నామని మనం అందరం వచ్చిన వారమే ఉన్నాం. మరొక విషయం ఏంటంటే మనకి కెమెరా ఇది రికార్డు చేసి ప్రతి వారం పోస్ట్ చేస్తున్నారు. అది అందరూ మన ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు అందరూ దాన్ని చూస్తున్నారు. నిన్న ఒక ఆమె ఫోన్ చేసినప్పుడు అంటుంది, నాన్న మా చర్చ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా మన చర్చ ప్రసంగంగా ఉంటున్నాం అంటుంది. అంటే మనవాడు కాబట్టి మనం
చూడాలని మన చర్చలో జరుగుతున్న విషయాలు చూడాలని వాళ్ళకి ఎంతో ఆశగా ఉంటుంది. కాబట్టి మనం మన చర్చని చక్కగా క్రమంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనం ఏ తేడా చేసినా మన వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ఎంకరేజబుల్గా ఉంది మనకి. ఈ విధంగా మనము గ్రూప్లో షేర్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇకపోతే న్యూ ఇయర్ దగ్గరికి వస్తుంది కాబట్టి మరి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పమని అన్నాను. మన ఎస్ఆర్ఎస్ గారి గ్రామం నుంచి ప్రతి సంవత్సరం మఠాలు పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మఠాలను పెట్టుకోవడానికి ఇంటికి వచ్చారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగా, వారి పిల్లలు అందరినీ దేవుడు దీవించులాగా మనమందరం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇకపోతే 15వ తారీఖున వారి వివాహం విషయం మనకు తెలిసిందే. ఆ పెళ్లి విషయమై కూడా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మేము పాస్టర్ గారు నేను ఆ పెళ్లికి వెళ్ళాలని అనుకుంటున్నాము. సాయంత్రం వరకు ఆ ప్రయాణ విషయంలో కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇకపోతే మన సంఘ వివరాలు పోయిన వారం ఎత్తబడి సంద 3,080 రూపాయల దాకా 8,600 రూపాయలు దేవునికి మనకి వచ్చింది. ఆ బిడ్డ విషయమై, తల్లి విషయమై, వారి సంపూర్ణ కుటుంబ విషయమై మీరు అందరికీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి వరకు మనం చేస్తున్నాము. అలాగే సునీత 500 రూపాయలు దేవునికి అందించింది. ఆ బిడ్డ విషయమై, వారి కుటుంబ విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేస్తున్నాము. అలాగే సుహాన్ అమ్మాయి గారి కుటుంబం నుంచి 500 రూపాయలు దేవునికి ప్రారంభం చేయడం జరిగింది. ఆ బిడ్డల విషయమై అలాగే అశోక్ విషయమై అశోక్ సేవలో ఉన్నాడు. వారి కుటుంబంతో అంతా సంకటులాగా దేవుడు బిడ్డలు దీవించలాగా మీరందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మరో విషయం అంటే పోయిన సంవత్సరం మీరు న్యూ ఇయర్ పాడిన పాటలు, పోయిన సంవత్సరం పాడిన పాటలు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు చదువుతారు. దాన్ని గమనించి మీరందరూ అది తిరిగి వర్షంగా మనం చేస్తున్నాము. చొప్పల శ్యామల 250 రూపాయలు జ్ఞాపకం చేసుకున్నాం. చొప్పల శ్యామల 250 రూపాయలు. బి రాజకుమారి అంటే రాజకుమారికి సునీత పాడినంట 200 రూపాయలు. అవి సునీత 200 రూపాయలు ఇవ్వాలి. అలాగే కె దినేష్ 3,950 రూపాయలు ఇవ్వాలి. అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 3,950 రూపాయలు. అలాగే చందు 2,000 రూపాయలు. చందు 2,000 రూపాయలు. అలాగే రాజకుమారి బి రాజకుమారి 100 రూపాయలు. బి సునీత స్వాతి బి స్వాతి 500 రూపాయలు. బి స్వాతి 500 రూపాయలు. సిహెచ్ సునీత 200 రూపాయలు. సునీత 200 రూపాయలు. సిహెచ్ రాజీ 150 రూపాయలు. సిహెచ్ రాజీ 150 రూపాయలు. పి శ్వేత 110 రూపాయలు. పి శ్వేత 110 రూపాయలు. బి పెదరాజు 350 రూపాయలు. ఇవి బకాయిలు. కాబట్టి వచ్చే వారం అందరూ మీరు తిరిగి ఇచ్చినట్లయితే అది మన సంఘానికి సహకారంగా ఉంటుంది. కాబట్టి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆదర్శ క్రిస్మస్ 15వ తారీఖున. కాబట్టి మీరందరూ ఆ ప్రార్థనలో ఆదరవలసిందిగా మనం చేస్తున్నారు. 15వ తారీఖున అంబేద్కర్ విగ్రహ ప్రారంభం కూడా ఉంది. దాన్ని కూడా పాల్గొనవలసిందిగా వారు ఆహ్వానిస్తున్నారు.
భారత రత్న వారు 17వ తారీఖు క్రిస్మస్ జరుపుకున్నారు. ఆ క్రిస్మస్ కూడా అందరినీ ఆహ్వానిస్తున్నారు. చెరుగొట్టు 14వ తారీఖున పెళ్లి సామ్యాల గారి సంఘంలో 14వ తారీఖున క్రిస్మస్. 19వ తారీఖున క్రిస్మస్ బొద్దిలో న్యూ గాంధీ నగరంలో క్రిస్మస్ జరగనుంది. 16వ తారీఖున అంతర్వేది యూపీసీ చర్చ్ అంటే చొప్పుల వారు 16వ తారీఖున తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళు మనం చర్చకి వస్తారు కాబట్టి రెండవ గ్రూపు 20వ తారీఖున శనివారం రోజున దీన్ని కూడా మనందరం వెళ్ళాలి. శనివారం ఇది 18వ తారీఖున మంగళవారం గ్రూపు. ఇది మన క్రిస్మస్ కాబట్టి ఈ క్రిస్మస్ కు తప్పక మనం చేస్తున్నాం. 14వ తారీఖు గొంది జై భీమ్ నగర్ గొంది 14వ తారీఖు. కేదార్పురం 14వ తారీఖున. అంతర్వేది కొత్తపేట 27వ తారీఖున. దీనికి మనం ఆహ్వానిస్తున్న జేఎస్ గారు వస్తారు. సంఘపట్నం చేసిన స్వామి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాడబడుతుంది. దేవుని దాసులు ముగింపు ప్రారంభాసంతో సెలవు. Yeah.
కారణభూతులైన మా సృష్టికర్తలైన మా ప్రవర్తన కొందనాలు, రక్షణకర్తలైన మా యేసయ్యానికి స్తోత్రాలు, మా ఆదరణకర్తలైన పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. మరొకసారి పాదపద్మముల దగ్గరకు రావటానికి విరిచిన జీవముతో జీవమైన మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడి ఆరాధించి ఈ పరిశుద్ధమైన వాక్యంలో కొన్ని విషయాలను మేము నేర్చుకుని వాక్యమైన మిమ్మల్ని ధనపరచడానికి విరిచిన ఈ గొప్ప వాక్యమును బట్టి, ఈ అవకాశమును బట్టి, ఈ ధన్యతను బట్టి మీ కొందనాలు అవునయ్యా. మీ మందిరంలో ఒక్క దినము పడుకుంటా 1000 దినముల కంటే శ్రేష్టము అని వారు యొక్క అనుభవాలను బట్టి మీ కొందనాలు అయ్యా. మీ మందిరావరణంలో 2 గంటలు మేము గడపడానికి విధించిన ఉన్నతమైన వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరావరణంలోకి వచ్చి నేను స్తుతించి ఆరాధించడం ద్వారా రావాల్సిన ప్రతి ఆశీర్వాదమును కూడా మేమందరము పొందుకుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అయ్యా, ఎవరెవరైతే రాలేకపోయారో నిశ్చితమైన మరొకసారి మేమందరము సంఘముగా సమకూర్చబడినప్పుడు అయ్యా మేమందరము కలిసి నీ నామమును గొప్ప చేసి కృప దయచేయండి. నీకు స్తోత్రాలు. చక్కగా నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు వందనాలు. కీర్తన బాగా ధ్యానం నడిపించింది కుమార్తె సుమలత గారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు బలపరచండి, నీకు వందనాలు. పాటలు పాడి నీ నామాన్ని కనపరిచిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇది రావడం ఎవరి ఆశతో ఏ కోరికతో ఏ కాలము ఏ ఉద్దేశంతో మందిరావరణంలో నీకు వచ్చారు నాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు దేవా. నిశ్చయముగా ప్రతి ఒక్కరికి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ ముఖ దర్శనం చేయాలని కోరిక మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీ బలము చేత నింపబడుచు కేవలం నీ మీదే మన నమ్మిక నుంచి తండ్రి. నీవు ఆశీర్వాదములను మేమందరం అనుభవిస్తూ తండ్రి, నీ నామమును కనపరిచే బిడ్డలుగా, నీ నామమును కీర్తించు బిడ్డలుగా, నీ నామమును కొనియాడు బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే దీవించండి, ఆశీర్వదించండి. ఆయు ఆరోగ్యములను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. నీ కొందనాలు చక్కని రీతిలో సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్న సంఘ పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఆధ్యాత్మికతలో లోతైన అనుభవంలోకి నడిపించండి. సంఘ క్షేమాభివృద్ధిలో తండ్రి వారికి మీరు అప్పగించిన బాధ్యతలను నమ్మకత్వంతో నెరవేర్చడానికి కావాల్సిన కొరపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. శ్రీ సమాజం వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ చేత సంధించండి. సంఘము కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారముతో ప్రార్థించి ప్రార్థనాత్మ చేత వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు జ్ఞాపకం చేసుకున్నట్టు అయ్యా, యవనస్తులు చూడాలి కానీ మందిరంలోకి వచ్చేవారు బహు తక్కువ మంది తండ్రి. వారితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి యవనేచ్ఛల నుంచి లోక సంబంధమైన ప్రతి చీకటి బంధకముల నుంచి తండ్రి అయ్యా వారికి విడుదల నుంచి దేవా. నీ మందిరావరణంలో నీకు వారు రావడానికి అయ్యా నీ చేతిలో బలవంతుడైన నీ చేతిలో బాణములుగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. ప్రతి 18వ తారీఖున జరగబోతున్న యవనస్తుల క్రిస్మస్ బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఘనముగా జరిగించండి. మంచి వాతావరణం మీరు దయచేయండి. వాక్యం అందించే సేవకులను బలపరిచి మీరు వాడుకోనండి. సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించండి తండ్రి. బలపరిచి మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. అన్ని విషయాల్లో సంఘ బిడ్డలు దీవించబడుతూ మీ నామమును కనపరిచి కృపనివ్వండి. నీకు వందనాలు. చేస్తున్న ఉద్యోగాలను తోడుండండి. వారి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి. వ్యాపారాల్లో తోడుండి అభివృద్ధిలో మీరు నడిపించండి. జీవనోపాధి పనుల్లో తోడుని క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నయ్యా. నీ బలము వారికి అనుగ్రహించి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి లేవాలండి. సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ కుటుంబాలన్నింటిలో క్షేమం విస్తరించండి. ఏకాత్మ ఏక మనసుల కుటుంబాల్లో కలిగి ఉండేటట్లుగా మీ కృపను కుమరించండి. నీకు వందనాలు. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను ప్రయాణాలను తోడుండండి. మీ కృప మీ కాపుదల వారికి దయచేయండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. నీకు వందనాలు అయ్యా. వివాహంలో ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాలు వివాహాలు జరుగుటకు కృపనివ్వండి. గర్భిణీ స్త్రీలను బలపరచండి. తల్లి బిడ్డ కావాల్సిన క్షేమమును దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి అయ్యా. బిడ్డల జీవితాలను చేస్తూ వేలు తలపోసుకుంటూ అర్పించిన కృతజ్ఞతార్పణలను బట్టి సంఘ కానుకలను బట్టి
సేవకుని ప్రేమించిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి గుంపులను దీవించండి, మీ గుంపులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నవి, జరగబోతూ ఉన్నవి. అవన్నీ కూడా విరామమైన మాదిరి జరిగించండి. మందిర పక్షాలు జరగబోతున్న క్రిస్మస్ ఆరాధన, 31st నైట్ జరిగే వాచ్ నైట్ సర్వీస్, అలాగే 1వ తారీఖున జరగబోతున్న న్యూ ఇయర్ సర్వీస్ లో కూడా మీ కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ బిడ్డలందరూ కూడా సహకరిస్తూ ముందుకు నడుచుటకు కృపనిచ్చి మహిమ పొందండి. అలాగే ప్రతినాథ దేవ అయా స్తోత్రాలు. చిట్టుబాబు గారి కుమారుడుగా జరగబోతూ ఉండగా ఆ వివాహ విషయంలో కూడా మీ కృపను కుమరించండి. జతపరచబడబోతున్న బిడ్డలని కూడా అపరిశుద్ధమైన వివాహం వరకు మీరు సిద్ధపరిచి మీరే మహిమను ఆరోపించుకోండి. ఆ సంఘ బిడ్డలందరూ చిన్న వరకు చూపు ఆలోచనలు నీ రక్తమును కంచిగా వేస్తూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆవశ్యమైతే మరొకసారి అందరూ బిడ్డ సంపూర్ణపడి నామమును గొప్ప చేసి కృప దయచేయమని యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ మీకు లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు ఒక ఆయన. బాగుంది. యేసు ప్రభువు సువార్తలు, 4 సువార్తల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఆ వచనాలన్నీ కూడా ఒకే చోట పొందుపరిచి రాయడం జరిగింది. కేవలం 30 రూపాయలు మాత్రమే అన్నారు. మన దగ్గర ఉన్నది ఎవరికైనా కావాల్సిందంటే తీసుకోండి. 65 రూపాయలకి తయారు చేశారు, కానీ సంఘాలు కానీ 30 రూపాయలకి ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే పుస్తకం తీసుకోండి.